మహబూబ్ నగర్లోని బాలికల వసతి గృహం విద్యార్థుల కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన తండ్రి జానకీరాం రెడ్డి పేరిట నెలకొల్పిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ విద్యార్థులకు వరంగా మారింది. కలెక్టర్ బంగ్లా సమీపంలోని బాలికల వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల కోసం ఎమ్మెల్యే విలువైన పుస్తకాలను అందించారు. డిజిటల్ టీవీ ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా ప్రత్యేకంగా ట్యూటర్ను నియమించారు. పాఠశాల వదిలిన తర్వాత గతంలో విద్యార్థులు సమయాన్ని వృధాగా గడిపేవారు. డిజిటల్ లెర్నింగ్ సెంటర్తో పాఠశాల నుంచి వచ్చిన వెంటనే విద్యార్థులు తమకు ఇష్టమైన పుస్తకాలను తీసుకుని చదువుకుంటున్నారు. ఎమ్మెల్యే సార్ పెట్టించిన బుక్స్ కొంతమంది గొప్ప వ్యక్తుల బుక్సే మినిమం ఒక 65 అబోవ్ ఉన్నాయి. అలాగే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఒక 20-25 అబోవ్ ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ అనే హిస్టరీ బుక్స్ కూడా అవి దాదాపు ఒక 20 అబోవ్ అవి ఉన్నాయి. ఇంగ్లీష్ సైంటిస్ట్ ఎన్ఎంఎంఎస్ అనే ఫ్రీ కోర్స్ కూడా అవి కూడా కొన్ని బుక్స్ 40 దాకా అవి బుక్స్ పెట్టించాను. పంచతంత్ర నీతి కథలు అని అవి ఒక 80 అబోవ్ పంచతంత్ర నీతి కథల గురించి, మన వరల్డ్ వార్ బుక్స్ గురించి అవి కూడా కొన్ని బుక్స్ ఎమ్మెల్యే సార్ ఏర్పాటు చేసిర్రు. కొంతమంది చరిత్రలు తెలియని వాళ్ళకు కూడా తెలిసిన బుక్కులు అన్నీ ఇక్కడ కొన్ని సహజంగా మనకి ఇక్కడ ఏ బుక్కులు మార్కెట్లో దొరకని బుక్కులు కూడా ఇక్కడ ఎమ్మెల్యే సార్ మాకు ఏర్పాటు చేశారు. అవి చదవడం చాలామంది హిస్టరీలు ఇంతవరకు తెలియకపోతుంది నార్మల్గా కొంతమంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యే సార్ పెట్టించిన ఈ బుక్స్ ద్వారా ఎంత 60 అబోవ్ ఉన్నాయి. 65 అబోవ్ మెంబర్స్ బుక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరివి చదివి మేము అవి తెలుసుకుంటున్నాము. ఆ మేడంకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన ఆ మేడం చదివినవి 1 నిమిషం చదివి దాని తర్వాత వాటిని టెస్ట్ కూడా పెడుతుంది. ఇలా పెట్టడం వల్ల ఎవరైనా వచ్చి ఏదైనా సైంటిస్ట్ కూడా గురించి అడుగుతుంటే మేము కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి తొందర ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాము. ఇలా రకరకాల వర్క్ గురించి, ఎక్స్పెరిమెంట్స్, అంతరిక్ష యాత్రలు, హిస్టరీస్, ల్యాబ్ గురించి, ఇంకా వండర్స్, ఇలా రకరకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, రాకెట్స్, స్పేస్ గురించి ఇలా రకరకాల బుక్స్ ఎమ్మెల్యే సార్ మాకు ఇక్కడ పెట్టిరు. ఇంకా అలాగే సోలార్ సిస్టమ్ గురించి కూడా మొత్తం డీటెయిల్గా బుక్స్ ఉన్నాయి. సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ గ్రహం ఎక్కడ అనేది కూడా బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ బుక్స్ చదవడమే కాకుండా అది కొంచెం బాగా అర్థం కావడానికి ఇలా తిరుగుతుంది అది అని చేయడానికి మాకు ఇక్కడ డిజిటల్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సార్. దాంట్లో చూడడం ద్వారా కూడా మాకు మేడం చూపిస్తుంది. దాంట్లో చూడడం ద్వారా కూడా మాకు ఇంకో కొంచెం బాగా అర్థమవుతుంది. అలా అర్థమైన ఇక్కడ చదవడం ద్వారా మాకు బాగా ఇంప్రూవ్మేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల మేము చాలా బెస్ట్గా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. నా పేరు సంగీత, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది మహబూబ్నగర్ బీసీ గర్ల్స్ హాస్టల్. ఇక్కడ మాకు ఎమ్మెల్యే సార్ డిజిటల్ లెర్నింగ్ క్లాస్ ఏర్పాటు చేసిండు. అందులో చాలా రకాల బుక్స్ కూడా ఉన్నాయి. సబ్జెక్ట్ పరంగా కూడా బుక్స్ ఉన్నాయి. బయో, ఫిజిక్స్, అలాగే ప్లేయర్స్ గురించి బయోగ్రాఫిక్స్, ఇంకా చాలా పెద్ద సైంటిస్టుల గురించి ఉన్నాయి. పంచతంత్ర స్టోరీస్, ఇంకా దేవుళ్ళ గురించి చాలా బుక్స్ పెట్టించారు. ఆయన బుక్స్ పెట్టించడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. నా పేరు అశ్విని, నేను 10వ తరగతి అవుతున్నాను. బీసీ హాస్టల్ మహబూబ్ నగర్. ఇక్కడ మాకు ఎమ్మెల్యే సార్ డిజిటల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము స్కూల్ నుంచి వచ్చినమ్మని ఎప్పుడు మేము ఆడుకునే వాళ్ళము. ఇప్పుడేమో ఇంకా డిజిటల్ రూమ్ వచ్చినందుకు మేము ఎక్కువ వచ్చి డిజిటల్ రూమ్లో చదువుకుంటున్నాము. Myself Archana from 7th class.
నేను బీసీ హాస్టల్లో చదువుకుంటున్నా. మేము స్కూల్ నుంచి సాయంత్రం వచ్చినాక టైం వేస్ట్ చేసేవాళ్ళం. ఎమ్మెల్యే సార్ డిజిటల్ రూమ్ కట్టియడం వల్ల స్టోరీస్ బుక్ చదువుకుంటున్నాం. మేడం మేము చదువుకున్న తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ కాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టోరీస్ బుక్స్ ఇంకా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా ఉన్నాయి. నేను ఎక్కువ అంటే ఏ స్టోరీస్ బుక్ చదవలే, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి నేను చాలా బాగా చదివిన. బయోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. లైబ్రరీకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి కదా, మాకు ఇక్కడ బీసీ హాస్టల్కి ఎమ్మెల్యే సార్ ఇక్కడనే మాకు డిజిటల్ క్లాస్ పెట్టారు. ఇంకా ఇవంతా చేసినందుకు ఎమ్మెల్యే సార్కి థ్యాంక్స్. ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు అందుబాటులో ఉండడంతో ఆసక్తి ఉన్న పుస్తకాలను విద్యార్థులు తీసుకొని చదువుకుంటూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. పుస్తకాలు ఏర్పాటు చేసిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ గోడలపై అందమైన ఆకర్షణీయమైన చిత్రాలను పెయింటింగ్ వేయించి తీర్చిదిద్దడంతో విద్యార్థులు లెర్నింగ్ సెంటర్లో ఎక్కువసేపు గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో తమ గురించి ఎవరు పట్టించుకోలేదని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని డిజిటల్ లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 5 o'clock వరకు హాస్టల్స్ కానీ ఇంటికి కానీ చేరుకుంటారు. దాని తర్వాత రాత్రి 8 o'clock కానీ 9 o'clock వరకు కూడా చాలామంది పిల్లలు టైంను ప్రాపర్గా యూజ్ చేస్తారో చేయరో. ఒకవేళ పేరెంట్స్ శ్రద్ధ తీసుకుంటే కొంతమంది పిల్లలు చదువుతారు, లేకుంటే ఎవరు దోచిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఆలోచన వచ్చింది, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేసి, ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసి, ఒక టీచర్ని కూడా ఏర్పాటు చేస్తే స్కూల్లో చెప్పిన దాన్ని రివైజ్ చేసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టీచర్ని అడుగుతారు. లేదు ఏది లేనప్పుడు ఇక్కడ ఉన్న బుక్స్ను చదువుకుంటారు. రోజు 1 గంట 2 గంటలు అన్న ఆలోచనతోటి ఈ డిజిటల్ లెర్నింగ్ సెంటర్ కాన్సెప్ట్ను మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మా నాన్నగారి పేరు మీద నేనే దానికి కావాల్సిన సొమ్ము నేను సమకూర్చుకొని ఈ డిజిటల్ లైబ్రరీ సెంటర్ను ఏర్పాటు చేసినాం. ఇది ఇక్కడ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఉంది, అమ్మాయిల హాస్టల్. ఇక్కడ వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించడం, వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా దాదాపుగా 300 మంది పిల్లలు ఉంటారు ఇక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా. సో వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతిరోజు ఈ డిజిటల్ లైబ్రరీ లెర్నింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళు వార్డెన్స్కు టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రావాలి అని చెప్పి, లేదా ఈ అవర్లో వీళ్ళే రావాలి ఈ క్లాస్ పిల్లలు అని చెప్పి టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని పిల్లలు అందరూ కూడా చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ లైబ్రరీ బుక్స్ చాలా ఆలోచన చేసి మన పిల్లలకు అన్ని రకాలుగా వాళ్ళకు కార్పొరేట్ స్కూల్లో ఏదైతే ఫెసిలిటీస్ వాళ్ళకు బుక్స్ ఉంటాయో, ఎన్సైక్లోపీడియాస్ కావచ్చు, తర్వాత జీవిత చరిత్రలు కావచ్చు, మహాపురుషుల జీవిత చరిత్రలు, అలాగే తర్వాత రామాయణ గాథలు, లేకుంటే తెలుగులో కథలు, పొడుపు కథలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళ టైంని సద్వినియోగపరుచుకుంటారు. రేపు ఏ ఎగ్జామ్కు పోవాలన్నా, లేకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు పోవాలన్నా కూడా ఫౌండేషన్ ఇప్పటి నుంచే జరగాలి. మంచి ఆలోచనతోటి, గొప్ప ఆలోచనతోటి కష్టపడి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకుంటారు. గొప్పగా బతకాలన్న కోరిక వాళ్ళ వస్తుంది, ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. అని ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతారని ఆలోచనతో చేసినాం. చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి హాస్టళ్లలో ఉన్నారు. వాళ్ళకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్గా, ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఈ డిజిటల్ లైబ్రరీని మనం ఏర్పాటు చేసినాం. ఇది ఇక్కడనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపుగా ప్రతి 2 వార్డులకు కలిపి ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. దానికోసం ఫండ్స్ ఎట్లా చేయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ మోడల్ సక్సెస్ అయితే నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇటువంటిది ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా ఈ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ పెడితే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్స్తే ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. రేపు ఎగ్జామ్స్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అలాగే ఈ 10th క్లాస్ పిల్లలు 10th తర్వాత ఇంటర్మీడియట్ అప్పటికి కూడా ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది. వాళ్ళ కెరీర్కి ఇది ఒక మంచి పునాదిగా మిగిలిపోతుందని చెప్పి ఆలోచన. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అధికారులకు కూడా నేను సూచన చేస్తాను. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.